హాయ్ అండి, ఈ వీడియో చూసారంటే బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా కట్ చేయొచ్చో సులభంగా నేర్చుకోవచ్చు. ముందుగా మంచి వైపు సెంటర్కి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఎక్కడ నుడతలు లేకుండా సాఫ్ చేసుకుని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కటింగ్ అన్నమాట. ఇది ఫస్ట్గా చేస్తుంది. అలా బార్డర్ వైపు సాఫ్ చేసుకున్న తర్వాత చివరన ప్లెయిన్ ఉంది చూసారా, అది చేతి పని కోసం ఒక 1/2 ఇంచ్ అలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని చెయ్యి చివర ఎంత లూజు ఉందో అది మనం మార్క్ చేసుకోవాలి. చంక కింద పొడవు మార్క్ చేసుకోవాలి. అలాగే లూజు చంక కింద లూజు ఎంత ఉందో ఆది బ్లౌజ్ ప్రకారం అలాగ సేమ్ మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత భుజం కుట్టు, అక్కడ ఆ కుట్టు దగ్గరికి చెయ్యి పొడవు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలా కొంచెంగా జాకెట్ పైకి లేపుకుంటా అలా చంక కుట్టు ఎక్కడ దాకా ఉందో అలాగా సేమ్ ఆది బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత అలా మార్క్ చేసేసుకుని ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక స్కేల్ వార అలా ఎక్స్ట్రా పీస్ అలా ఖర్చు వార ఉంచుకున్న తర్వాత పైన ఖర్చు పట్టడం కోసం ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ మీద ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అలా కత్తిరితో కట్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవాలి. మార్క్ పెట్టుకున్న దగ్గర ఒక చిన్న కాట్ పెట్టుకోవాలి. అలాగే సెంటర్ను ఒక కాటు కరెక్ట్గా అది భుజం కుట్టు దగ్గరికి వచ్చేలాగా అనమాట. అప్పుడు ఒక 2 లేయర్స్ 2 పొరలు మాత్రమే తీసుకుని అది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా ఒక 1/2 ఇంచు షేప్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా ఫ్రంట్కి వచ్చే పార్ట్ దగ్గర చిన్న కాట్ పెట్టుకోవాలి షేప్ చేసిన దగ్గర. అంతే, హ్యాండ్స్ కటింగ్ సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగ వచ్చేసింది అన్నమాట. ఇది హ్యాండ్. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇది కూడా మంచి వైపు సెంటర్కి ఉండేలా చేసి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని అక్కడ బ్యాక్ నెక్ ఎంతవరకు డౌన్ ఉందో కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసి పైన మార్క్ పెట్టుకోవాలి. అలా ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత ఉందో కింద ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసి ఆ భుజం కుట్టు ఎక్కడ దాకా ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకునేలాగా పైన కూడా ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత నడుము లూజ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ డాట్స్ కోసం అలాగే ఒక స్కేల్ వార ఖర్చులు. ఇప్పుడు బ్లౌజ్ని నీట్గా ఇలాగ సర్దుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ వేయాలి బ్లౌజ్ డబుల్ ఫోల్డ్ వేసి ఎక్కడ నుడతలు లేకుండా సాఫ్ట్గా చేసి సెంటర్ ఫోల్డ్ అలా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కోసం అలాగా పీస్ మీద బ్లౌజ్ అలాగా సర్దుకోవాలి. అలా నీట్గా సర్దుకున్న తర్వాత ముందుగా మెడ దగ్గర అక్కడ బ్లౌజ్ పొడవు అక్కడ దాకా ఉంది కదా, అక్కడ మెడ వైపు దగ్గర ఒక మార్క్ పెట్టుకుని ఒక 1/4 ఇంచ్ ఖర్చు. అలాగే భుజం వైపు దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకుని ఒక 1/4 ఇంచ్ ఖర్చు. ఇక్కడ చంక కింద లూజ్ ఎంత ఉందో చంక డౌను అక్కడ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఈ భుజం కుట్టు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగ వచ్చేలాగా కరెక్ట్గా కొంచెంగా లేపుకుంటూ కరెక్ట్గా అదిగా భుజం కుట్టు అక్కడ ఉంది అలాగే మార్క్ పెట్టేయాలి. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగ వచ్చేస్తుంది అనమాట. అలాగే సేమ్ ఆది బ్లౌజ్ లాగా కొంచెం లేపుకుంటే చంక రౌండ్ అలా మార్క్ చేసేసుకోండి. చంక కింద పొడవు అక్కడ దాకా వచ్చింది. ఇలా మార్క్ పెట్టుకుని ఇది కొంచెం రౌండ్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇక్కడ భుజం కుట్టు మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ కింద వైపు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇలాగ స్కేల్తో మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ డౌన్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ కొంచెం రౌండ్ చేయాలి. బ్యాక్ నెక్ రౌండ్ కోసం అనమాట ఇది అలాగ. ఇప్పుడు ఆ మార్కింగ్ మీద అలాగ రౌండ్గా కట్ చేసేసుకోవాలి.
ఇలాగ చంక రౌండ్ అలా మార్కింగ్ మీద కట్ చేసుకున్న తర్వాత ఇది సైడ్ ఖర్చులు ఉండేలాగా సేమ్ అలా చిన్న కాటు పెట్టుకోవాలి మార్క్ దగ్గర. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఆది బ్లౌజు చూసుకోవాలి అది ప్లెయిన్ కటింగ్ ఉందో క్రాస్ కటింగ్గా ఉందో అని. ఇది పెద్ద ఆవిడది ప్లెయిన్ కటింగ్ అనమాట. ఇప్పుడు ప్లెయిన్ కటింగ్ అన్నప్పుడు మనం స్ట్రైట్గా ఉన్న పీస్ మీదే ఇలా ముందు బ్యాక్ పార్ట్ పెట్టుకుని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ముందు ఆ పైన భుజం దగ్గర అలాగ సైడ్లు చంక రౌండ్ అక్కడ సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ముందు మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం స్కేల్తో స్ట్రైట్ చేసుకోవాలి. చంక రౌండ్ కింద దగ్గర కూడా అలా స్ట్రైట్ చేసుకుని ఒక్క హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా గుంట తీయాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ వైపు కొంచెం షేప్ చేయాలి. ఎందుకంటే అక్కడ డాట్ వస్తుంది కనుక ఆ డాట్ వేసిన తర్వాత కొంచెం కవర్ అయిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉండకూడదు. ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కరువు షేప్ తీయాలన్నమాట. తర్వాత ఫ్రంట్ లెంత్ ఆ భుజం కుట్టు దగ్గర నుంచి ఆ కిందకి ఎంతవరకు ఉందో అలాగా ఫ్రంట్ లెంత్ డాట్ లెంత్ ఎంత ఉందో అక్కడికి ముందు మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కింద వరకు ఎంత ఉందో డాట్ అది ఫ్రంట్ లెంత్ అక్కడ దాకా వచ్చిందన్నమాట. పైన ఖర్చుతో కలిపి ఇలాగ ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ లూజ్ కరెక్ట్గా చంక కుట్టు దగ్గర నుంచి ఫ్రంట్ పట్టి దాకా ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకుని ఒక హాఫ్ ఇంచు ఎక్కువ మార్క్ చేసుకోవాలన్నమాట. అలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మెడ ఫ్రంట్ మెడ భుజం కుట్టు ఎక్కడ ఉందో కరెక్ట్గా అక్కడ పెట్టుకుని ఒకసారి అక్కడ ఫ్రంట్ లూజ్ ఆ మార్క్ దాకా వచ్చింది కదా అలా ఉంచుకొని ఆది బ్లౌజ్ అలా పరిచి అలా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వస్తుంది నెక్. ఒక టేప్తో కరెక్ట్గా ఆ పైనుంచి కింద షేప్ బిట్ దాకా ఎంత ఉందో ఒకసారి చూడాలి. కింద వరకు కాదు, షేప్ బిట్ కుట్టు ఉంటుంది చూడండి, ఆ కుట్టు దాకా షేప్ బిట్ కుట్టు దాకా మాత్రమే చూడాలి, కింద వరకు కాదు. ఆ ఆది బ్లౌజ్ మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే పైన పావించు కింద పావించు ఖర్చు వస్తుంది. సెంటర్న ఒక పావించు డాట్ వేస్తే ఒక హాఫ్ ఇంచు మొత్తం కలిపి ఒక 1 ఇంచ్ అనమాట. అలాగా ఆది బ్లౌజ్ మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ ముందు మార్క్ చేసుకున్నాం కదా, అది ఇది కరెక్ట్గా అలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ డాట్స్ ఆది బ్లౌజుకి ఉక్సుల దగ్గర నుంచి అక్కడ డాట్ ఎక్కడ దాకా ఉందో అది అక్కడి నుంచి ఆ డాట్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ దాకా ఒక మార్క్ పెట్టుకోవాలి, ఒక పావించు ఖర్చు వదిలి. ఆ తర్వాత ఆది బ్లౌజ్కి డాట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇంచుంపావు ఉందా, ఇంచున్నర ఉందా చూసుకోవాలి. అది ఇంచుంపావు ఉంది. ఇంచుంపావు అంటే 2.5. ఆ మార్క్ దగ్గర నుంచి ఒక 2.5 అలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ డాట్ కుట్టు దగ్గర నుండి సైడ్ ఖర్చు వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఆ డాట్ కుట్టు దగ్గర నుంచి సైడ్ ఖర్చు వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత చంక కుట్టు దగ్గర నుండి ఆ మార్క్ దాకా ఒక లైను. అప్పుడు చంక కింద పొడవు ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ చంక కింద పొడవు ఎంత ఉందో ఒక మార్క్ పెట్టుకుని ఒక పావించి ఖర్చు పెట్టుకుని అలాగా అందులోకి లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు డాట్ ఆది బ్లౌజ్కి డాట్ పొడవు లెంత్ ఎంత ఉందో కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం ఆ డాట్ పొడవు లెంత్ అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలాగ సైడ్ పట్టీ దగ్గర నుండి కూడా కరెక్ట్గా పాయింట్ అక్కడికి వచ్చేలాగా ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా. ఇప్పుడు
పట్టీ దగ్గర పైనుంచి అక్కడ డాట్ ఎక్కడ దాకా వచ్చిందో ఆది బ్లౌజ్ ప్రకారం ఒక మార్క్ పెట్టుకుని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత చంక కింద డాటు ఆది బ్లౌజ్ ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఖర్చు కుట్టు దగ్గర నుండి అది అక్కడి నుంచి వచ్చింది డాటు అక్కడ ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడలాగా ఆ 3 డాట్స్ మార్కింగ్ అలా పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ మీదే మనం కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని. అక్కడ ఖర్చు ఉంచుకుని 1 ఇంచున్నర ఇలాగ ఫ్రంట్ నెక్ రౌండ్ ఇది ఇలా కట్ చేస్తే ఆది బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ అలాగ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు డాట్స్ వేసే దగ్గర చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. చంక దగ్గర ఒక కాటు, సైడ్ కుట్టు దగ్గర ఒక కాటు ఇలాగ. అప్పుడు డాట్స్ మీద నొక్కి పెట్టి ఇలాగ కింద కూడా మార్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే 2 సైడ్ డాట్స్ వేయాలి కనుక. అలా నొక్కి పెట్టి 2 వైపులా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా షేప్ బిట్ ఎలా తీయాలో చూద్దాం. ఇలాగ 2 పీసులు ఇలా సెంటర్ చేసుకుని ఆది బ్లౌజ్ తీసుకుని అక్కడ షేప్ బిట్ ఎంత ఉందో అక్కడ మార్క్ పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ ఖర్చు, ఎందుకంటే కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఖర్చు పడుతుంది కనుక ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత షేప్ బిట్ లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. చూసుకుని ఒక 1/2 ఇంచ్ పైన కింద ఖర్చు ఉంచుకుని అలా లెవెల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ మీద కట్ చేసేసుకోవడం. ఇది షేప్ బిట్.